ఒక అడవిలో సింహం, ఎలుగుబంటి, దుప్పి స్నేహంగా ఉండేవి. మొదట్లో సింహం, ఎలుగుబంటి మాత్రమే ఉండేవి. ఒకసారి సింహం అడవిలో నుండి వస్తుంటే కాలికి దెబ్బ తగులుతుంది. అప్పుడు దుప్పి ఆకుపసరుతో సింహానికి వైద్యం చేస్తుంది. దాంతో సింహానికి దుప్పి మంచితనం నచ్చి తనతో స్నేహం చేయమని అడగటంతో దుప్పి సరేనని అప్పటి నుండి సింహం ఎలుగుబంటితో కలిసి ఉంటుంది. సింహం దుప్పిని చాలా బాగా చూసుకోవటంతో ఎలుగుబంటికి అస్సలు నచ్చదు. స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతూ ఉండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు, కానీ దుప్పికి మాత్రం అర్థమవుతుంది. ఎలాగైనా దుప్పిని చంపి తినాలని ఎలుగుబంటి ఆశపడుతూ ఉంటుంది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహం మాత్రం ఈ విషయం తెలిస్తే ఊరుకోదని ఎలుగుబంటికి తెలుసు. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. దుప్పిని ఎలాగైనా సింహానికి దూరంగా తీసుకెళ్లాలని ఒకరోజు షికారుకు వెళదాం, వస్తావా అని అడుగుతుంది. ఎలుగుబంటి కళ్లల్లోని క్రూరత్వాన్ని గమనించిన దుప్పి నేను రాను అని అంటుంది. తరువాత ఒకరోజు ఎలుగుబంటి లేని సమయంలో దుప్పి సింహంతో, మృగరాజా, ఎలుగుబంటి నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది. దానికి సింహం, అయ్యో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఎలుగుబంటి చాలా మంచిది. నువ్వు అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు అనేసరికి దుప్పికి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటుంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ పడుకొని ఉండటం చూసిన ఎలుగుబంటి ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గే మార్గం నేను చెప్పనా అని అనగానే సింహం ఏమిటో చెప్పమని అడుగుతుంది. అప్పుడు ఎలుగుబంటి, ఈ దుప్పిని చంపి దాని రక్తాన్ని నీ తలకు రాసుకుంటే నీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది అని చెప్పగానే దాంతో సింహానికి ఎలుగుబంటి కుట్ర అర్థమవుతుంది. అప్పుడది చాలా కోపంతో, నా తలకు రాసుకోవాల్సింది దాని రక్తం కాదు, నీ రక్తం అంటూ ఒక్కసారిగా ఎలుగుబంటి మీద దాడి చేసి చంపేస్తుంది. ఇదంతా చూస్తూ భయంతో వణుకుతూ నిలబడ్డ దుప్పిని చూసిన సింహం, నువ్వేమీ భయపడకు, నేను మంచివాళ్లకు మంచివాణ్ణి, చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి, మనిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులమే అని దుప్పికి ధైర్యం చెప్పి నిజంగానే అప్పటి నుండి దుప్పితో చాలా స్నేహంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.